నమస్కారం, నేను మిస్ ప్రజా పాలనలో మీరు ఈ 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకున్నారా? అయితే మీరు అర్హులైనా గానీ ఈ సంక్షేమ పథకాలు మీకు అందకపోయే అవకాశం అనేది ఉంది. కారణం ఏంటి అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. ఇక మనకు సొల్లు వద్దు, డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తాను. ఇక్కడ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటి అంటే, ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలకు రేషన్ కార్డుదారులందరూ కూడా అర్హులే అని స్పష్టం చేయడం అనేది జరిగింది. అదే విధంగా ఆ దరఖాస్తు ఫారంలో కూడా రేషన్ కార్డు నెంబర్ నే అడగడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత ఇక్కడ నిన్న మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఆధార్ కార్డును రేషన్ కార్డు తోటి మరియు ఓటర్ కార్డును ఆధార్ కార్డు తోటి పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని వారు స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటి? మీకు రేషన్ కార్డు ఉంది కదా, ఈ రేషన్ కార్డు ఉన్నా గానీ మీరు అనర్హులుగా మారే అవకాశం ఉందని ఇప్పుడు చెప్పాను. ఏ విధంగా అనర్హులుగా మారుతారు అంటే, ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించినటువంటి పౌర సరఫరాల కమిషనర్ గారు తప్పనిసరిగా ఈ రేషన్ కార్డును ఈకేవైసీ చేసుకోవాలని, దీనికి ఈ నెల 31వ తారీఖు వరకు గడువు విధించడం జరుగుతుందని వారు స్పష్టం చేయడం అనేది జరిగింది. అంటే చివరి తేదీ ఈ నెల 31గా వారు స్పష్టం చేశారు. అయితే ఇక్కడ మీరు రేషన్ కార్డు హోల్డర్ అయినా గానీ, రేషన్ కార్డులో మీ పేరు ఉన్నవారైనా గానీ ఖచ్చితంగా ఈ రేషన్ కార్డును ఈకేవైసీ చేసుకోవలసి ఉంటుంది. అయితే చాలా రోజుల నుంచి ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది, కానీ చాలా మంది అశ్రద్ధ చేస్తున్నారు. 35% ప్రజలు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అయితే ఇక్కడ ఈకేవైసీ ఎలా చేసుకోవాలో మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించి మీ యొక్క రేషన్ కార్డును, మీ యొక్క ఆధార్ కార్డును, అంటే కుటుంబ సభ్యుల్లో అందరి ఆధార్ కార్డులను తీసుకొని మీరు రేషన్ డీలర్ వద్దకు వెళ్ళినట్లయితే వారు మీ రేషన్ కార్డు నెంబర్ను కొట్టగానే మీ యొక్క పేర్లు వస్తాయి. మీ ఆధార్ తోటి ఈకేవైసీ పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అంటే మీ వేలిముద్రలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ వేలిముద్రలు రానటువంటి వారి కోసం కూడా ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఐరిష్ కెమెరాలను ఇవ్వడం అనేది జరిగింది. మీ యొక్క కంటి నిశానాన్ని తీసుకొని వారు ఈ ఈకేవైసీ చేయడం అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా ఫ్రీగా చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్లి మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వలస వెళ్ళినట్లయితే, మేము గ్రామంలో లేము కదా, మేము పట్టణాలలో ఉన్నాము అనుకుంటే, ఎక్కడైనా గానీ మన రాష్ట్రంలో ఈ ఈకేవైసీ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఎందుకంటే రేషన్ పోర్టబిలిటీ ఉంది కాబట్టి ఇది గుర్తు పెట్టుకుని ముందు మీరు రేషన్ ఈకేవైసీని చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, యుఐడిఏఏ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని వారు స్పష్టం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ వయసుతో పాటు వచ్చే మార్పులు అనేవి జరుగుతాయి. కొంతమందికి ఇక్కడ కళ్ళల్లో మసక రావడము, కొంతమందికి చేతి వేలి ముద్రల్లో మార్పు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటినట్టయితే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి. దీనికోసం కూడా మీరు ఎక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం అనేది లేదు. మీ మండల పరిధిలోనే, మీ ఎంఆర్ఓ కార్యాలయంలోనే ఆధార్ అప్డేట్ కేంద్రం అనేది ఉంటుంది. అక్కడికి వెళ్లి మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ మీరు చేసుకున్నట్లయితే, ఇక్కడ రేషన్ కేవైసీ చేసుకున్నట్లయితే మీ పేరును రేషన్ కార్డులో నుంచి డిలీట్ చేసే అవకాశం అనేది ఉంది. అలాంటప్పుడు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు ఎలా అందుతాయి?
అదేవిధంగా ఇక్కడ మీ రేషన్ కార్డు అప్డేట్ చేసుకున్నట్టయితే, మీ వేలి ముద్రలు పడనట్టయితే మీరు రేషన్ కేవైసీ ఎలా చేసుకుంటారు? ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు అర్హులైనా, మీరు పేదవారైనా, మీరు సంక్షేమ పథకాలకు అన్ని విధాలుగా తగిన వారైనా గాని మీరు ఈ రేషన్ కేవైసీ ఆధార్ అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు నెత్తి నోరు ముత్తుకొని చెప్తున్నాయి. మీరు వెంటనే ఎవరైతే రేషన్ కేవైసీ చేసుకోలేదో వారు రేషన్ కేవైసీని చేసుకోండి. ఎవరైతే ఆధార్ అప్డేట్ చేసుకోలేదో వారు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి. ఇక పనిలో పనిగా నేను ఇచ్చే సూచన ఏంటి అంటే, మీరు ఈ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి వెళ్లిన సందర్భంలో ఖచ్చితంగా మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ను ఆధార్ కార్డుకు లింక్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను కూడా ఆధార్ కార్డుకు లింక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ను కూడా ఆధార్ కార్డుకు లింక్ చేయండి. ఆ తర్వాత మీరు బ్యాంకుకు వెళ్లి మీ బ్యాంక్ అకౌంట్ తోని ఆధార్ కార్డును లింక్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ను లింక్ చేయండి. ఈ విధంగా లింక్ చేసినట్లయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేవి మీకు ఎక్కడా కూడా ఇబ్బంది కాకుండా మీకు అందడం అనేది జరుగుతుంది. క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ రేషన్ కేవైసీకి సంబంధించి కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి వెళ్ళవలసినటువంటి అవసరం అనేది లేదు. వీలున్నప్పుడైనా గానీ మీరు వెంటనే మీ రేషన్ షాప్ దగ్గరికి వెళ్లి మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం ఉన్నా గానీ, మరి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఉన్నా గానీ, ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి జీవోలు కానివ్వండి, విధి విధానాలు కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అంతర్నేత్ర అందించేటువంటి ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు తెలియడం అనేది జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు.